దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానానికి కూడి వచ్చిన మనం లేచి నిలబడదాం. ఈ యొక్క పునరుత్థానపు ఆరాధన ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రభువు మహాకృపను బట్టి, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో స్తుతించి ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మన రెండు చేతులు దేవుని ఆకాశం వైపునకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం. జీవము కలిగిన వాడా నీకు స్తోత్రాలు. రక్షణకర్త నీకు స్తోత్రాలు. విమోచకుడా నీకు స్తోత్రం. విడుదలించు దేవా నీకు స్తోత్రం. అల్ఫా ఓమేగా మీకు స్తోత్రం. ఆది సంభూతుడా మీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. స్తుతులపైన ఆశీనుడానికి స్తోత్రం, స్తుతులపైన ఆశీనుడానికి స్తోత్రం. జీవము గల దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవానికి స్తోత్రం, ఇస్సాకు దేవానికి స్తోత్రం, యాకోబు దేవానికి స్తోత్రం. స్తుతులకు పాత్రుడా ఓ నీకు స్తుతి, 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 స్తుతి. నిత్యము పరలోకమును దూతగణముల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రం, స్తోత్రం. అబ్రహాము దేవా నీకు స్తోత్రం, ఇస్సాకు దేవా నీకు స్తోత్రం, యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహాకరుడానికి స్తోత్రం. పుచ్చుడా నీకే స్తుతి, 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 స్తుతి. దవడవర్ణుడానికి స్తోత్రాలు, రత్నవర్ణుడానికి స్తోత్రాలు. తేజోమయుడా నీకే స్తోత్రం. మనోహరుడానికి స్తోత్రం. అధికాక్షరీయుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా శైలమానికి స్తోత్రం, మా కోటానికి స్తోత్రం, మా దుర్గమా నీకు స్తోత్రం, ఆశ్రయపురమా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి వగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ సాయంత్ర వేళ సమయంలో నాయనా పునరుద్ధానపు ఆరాధనను ప్రార్థన పూర్వకముగా ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మా మధ్యన ఉండి ఈ దిన ఆరాధనంతయు కూడా నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చావు కనుక ప్రభువా ఈ దిన ఆరాధన మీకు మహిమార్థముగా జరిగించండి. వచ్చిన బిడ్డల బట్టి మీకు వందనాలు. రావాల్సినటువంటి వారిని సకాలంలో తోడుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన పాటల ద్వారా మీరు మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య ధ్యానము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో ప్రత్యేకించి ఆత్మాభిషేకమును ప్రభా కృమరించుమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనునిగా నీ వాక్యాన్ని నాయన అందిస్తున్నప్పుడు నాయన మీ కృపతో నింపండి. కుడి వచ్చిన ప్రజలకు ఏది అవసరమో, వింటున్న ప్రేక్షకులకు ఏది అవసరమో ఎరిగిన దేవుడు కనుక మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినపు ఆరాధన మీ చేతులకు అప్పగించుకొనుచు ఉండగా మీరే మహిమాత్మముగా జరిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకములో నుండి పాటలు పాడుచు దేవుని నామాన్ని ఘనపరుస్తూ పిల్లరా మన ముందుకు సాగుదాం. మన పాటల పుస్తకములో 49వ పాటను పాడదాం. మన పాటల పుస్తకములో నుండి 49వ పాట ద్వారా ప్రభువుని కనపరచుదాం.
మాకు కాదు యెహోవా మాకు కాదు అనే పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మహిమ ఘనతలు నీకే చెల్లును. రక్తము కాచి కొన్నావయ్యా, రక్షణ మాకు ఇచ్చావయ్యా. రక్తము కాచి కొన్నావయ్యా, రక్షణ మాకు ఇచ్చావయ్యా. రక్షణ కర్తవు నీవేనయ్యా, రక్షణ కర్తవు నీవేనయ్యా. స్తోత్ర గీతము నీకేనయ్యా, స్తోత్ర గీతము. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మహిమ ఘనతలు నీకే చెల్లును. సృష్టికర్తవు నీవేనయ్యా, మంటిని నరునిగా చేసావయ్యా. సృష్టికర్తవు నీవేనయ్యా, మంటిని నరునిగా. మాతో ప్రాణం నీ జీవమే, మాదు ప్రాణం నీ జీవమే. మాదు రక్షణ నీ రక్తమే, మాదు రక్షణ నీ రక్తమే. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మహిమ ఘనతలు. స్తుతిని పొంద అర్హుడవు, స్తుతుల పైన ఆసీనుడవు. స్తుతిని పొంద అర్హుడవు, స్తుతుల పైన ఆసీనుడవు. ఆత్మరక్షణ నీ కృపయే, ఆత్మరక్షణ నీ కృపయే. మా స్తుతి ధూపము నీకేనయ్యా, మా స్తుతి ధూపము. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మహిమ ఘనతలు నీకే చెల్లును. మాకు కాదు యెహోవా మాకు కాదు, మహిమ ఘనతలు నీకే చెల్లును. మహిమ ఘనతలు నీకే చెల్లును. దేవుని స్తోత్రం. ఈ సమయంలో పౌలు వచ్చి పాటలు నడిపిస్తాడు. తనతో పాటు మనం వినిపించి దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పాట పుస్తకం నుంచి 180వ పాట పాడుతున్నాం. కృపలను తలచుతాను, కృపలను తలచుచు, కృపలను తలచుచు.
కలవరపడను నేను 154 పాట. కలవరపడను నేనన్నాడు కలకపడనీయవు. కలవరపడను నేనన్నాడు కలకపడనీయవు. నీవు నాకు తోడుండగా నేను నిన్ను కలిగుండగా. నీవు నాకు తోడుండగా
పాడి నడిపించిన పౌలు కొందరు తెలుస్తాం. సేవలో నుంచి శిరీష వచ్చి ఒక పాట పాడి మనం నడిపిస్తుంది. మనం తనతో పాటు ఏకీవించి ప్రభుని గణపరచుదాం. ఈ పాట అనంతరం కార్యక్రమం పెడదాం. కనులు పూసిన కనులు తెరిచిన కనులు పూసిన కనులు తెరిచిన మదిలో నమ్మిదే ప్రేమ భావం మదిలో నమ్మిదే ప్రేమ భావం మరువలేదయా మరచిపోదయా మరువలేదయా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడి ప్రభు యొక్క నామములో మనం నడిపించినటువంటి బిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం వచ్చినటువంటి సోదరుడు శామ్యూయల్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. రాదా గట్టి మైక్ పెట్టినందుకు కానీ దా పట్టుకోకో అలవాడు చేయి ప్రార్థన. నీవనైనా గతించిన జనంలో నీ ప్రభావ నీ చంద్రుని రెక్కల కింద సజీవులుగా కాచి కాపాడి భద్రపరచులపై నీవనైనా ఇప్పుడు వరకు ఈ కార్యక్రమంలో ప్రభావ మీరు నుండి మంచిగా నడిపించినందుకు ప్రభావాలైనా అలాగేనైనా ఇప్పుడు ముందు జరగబోయే కార్యక్రమంలో ప్రభావ మీరే ఉండి మీకు మంచికరంగా జరిగించుకోమని ప్రజలని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన సోదరుడు కొందరు తెలియజేస్తున్నారు. ఆ మైక్ కింద ప్రార్థన చేసిన ఒకవేళ పాట పాడిన వాక్యం చదివిన వాళ్ళకే గనక ఆ మైక్ను పట్టుకోకుండా దాన్ని మీరు మిగతా కార్యక్రమం జరిగించాలి మనం చేస్తున్నాం. అందరము లేచి నిలబడదాం. మీ పేరేంటి? సోదరు లేస్దాస్ గారు వచ్చి వాక్యాన్ని చదువుతుండగా మన వారితో పాటు కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుండి ఆఖరి వరకు మన ప్రియులు యేసుదాస్ గారు మొదటి వచనం చదివితే మనం 2వ వచనం చదువుదాం. కనుక సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి ఆఖరి వరకు. 2 స్టాండర్డ్ సరిపోతే కొంచెం పెంచుకోండి. సరిపోతుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాం. జ్ఞానము మీరు చదివే మొదటి వచ్చి మీరు చదివితే 2వ వచనం చదువుతారు. ఆకాశము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. పశువులను మూడో వచ్చి మీరు చదవాలి. 3వ వచనం. తన పవిత్రమైన పనికత్తెల చేత జనులను పిలువబడినందున నంపినంది పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయండి. కంగారు పడవద్దు, మీరు చక్కగా చదవండి. అపహాస్యకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నుండు. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానవృద్ధి నుండు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించిన సంవత్సరములు అధికమగును. బుద్ధిహీనత పనినది బొబ్బలు పెట్టినది. అది కాముకురాలు దానికేమీ తెలివి లేదు.
ఊరి రాజ్య వీధుల్లో పీఠం మీద కూర్చుండును. ఆ దారిని ఆ దారిని పోయే వారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారి వారిని చూచి రైట్. జ్ఞానము లేని వాడెవడు అది అది తెలివిలేని వాడొకడు వాడొకడు వచ్చుట చూచి చూచి దొంగిలించిన దొంగిలించిన నీళ్లు నీళ్లు తీసి తీసి చాటున తినిన చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. చెప్పును. రైట్, గుడ్, కూర్చోండి. అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేస్తుంది. బ్రదర్ మీ పేరేంటి? బ్రదర్ సంతోషించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కొత్త బిడ్డలు వాక్యం చదవడంలోను ప్రార్థన చేయడం కనుక మీరేమి వారిని అపార్థం చేసుకోవద్దు. రెండవది, వాక్యం చదువుకు మీరేం భయపడవద్దు. ఎందుకంటే మీ వెనకాల ఉంటాను కనుక తప్పైనా దాన్ని నేను కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే అలా అలవాటైతే చక్కగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. అలా నిలబడి ఉండగా దేవుని సేవకులు వెంకటేశ్వర గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. ఇక్కడ నుండి ప్రతి ఆదివారం ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవజన ఆరాధన నడిపిస్తారు మనల్ని. కనుక వారు ఆరాధన నడిపిస్తుండగా వారితో పాటు ఏకీభవించి మనము కూడా దేవుని ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అందరము మనం దేవుని వైపు చేతులు చాచి మన నోరు నిప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవాధిపతి నీకు స్తోత్రములైన పరిశుద్ధాత్ముడా నీకు వందనములు. వందనములైన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములైన పరిశుద్ధాత్ముడా నీకు వందనములు. మహోన్నతుడా గొప్ప దేవా నీకే మహిమ, నీకే మహిమనైన సర్వశక్తిమంతుడా నీకే మహిమనైన రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా గొప్ప దేవుడు ఆశ్చర్యపడా నీకే స్తుతులైనా, స్తుతులైనా, స్తుతులైనా. ఎంత గొప్ప దేవుడునైనా ఆశ్చర్యపడా అద్భుత కార్యములు చేయబడా నీకే స్తుతులు, స్తుతులు, స్తుతులైనా. స్తోత్రం, 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 స్తోత్రమైనా. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు కనుక మన సంఘంపై కుమ్మరిస్తున్నారు కాబట్టి మనందరము కూడా మన హృదయములు తెరిచి ఇంతవరకు దేవుడు చేసినటువంటి మహోన్నతమైన ఉపకారములు తలపోసుకుంటూ 2 నిమిషములు మౌనంగా ఉండి దేవుని ఆరాధిద్దాం.
కుమ్మరించుము ఆత్మను కుమ్మరించుము దైవజనులు ఎత్తుబట్టి పురుషుల నుండి ఒకరు స్త్రీల నుండి ఒకరు యుక్తంగా ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు
అలాగే పురుషులు మహాపరిశుద్ధుడు ఇచ్చిన వారం మరి పరిణామ స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ రాని వందనములు తండ్రి ప్రభువా ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలలో ప్రభువా అందరం మాకు సహాయం చేసి నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన పరిశుద్ధాత్మడా నీకు వందనాలు మహోన్నతుడా గొప్ప దేవ సమస్త కార్యములకు కారణభూతుడైన యేసయ్యా నీకు స్తుతులు నాయన ఇదిగో ప్రభా జరగబోయే కార్యక్రమంతో కూడా ప్రభా నువ్వు సక్రమంగా ప్రభా నీకు తండ్రి ప్రభ మాకు దీవునికరంగాను ప్రభు నీకు మహిమకరంగాను జరిగించి నువ్వు మహిమ పొందమని అడుగుతున్నాను ఆయన ఇదిగో ప్రభా వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో జరిగినటువంటి ఆరాధనకు సహాయం చేసి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా ముఖ్యమైన గడంలోకి వెళుతుండగా ప్రభు నాయన ఈ వాక్యం ద్వారా ప్రభు నాయన మాతో మీరు మాట్లాడిన ప్రభు ఈ వాక్యం అని నీరుతో ప్రభు మమ్మల్ని మాకు దీన్ని కడిగి శుద్ధిపరచమని అడుగుతున్నాను ప్రభు ఈ దాసుడు నిలబడుచుండగా ప్రభు నాయన ఇదిగో నీ వాక్యము గిద్దిచుండగా ప్రభు నాయన అదిగో మా ప్రభు మా హృదయంలో తెలుసుకుని ప్రభు నాయన హృదయంలో ఫలింపు దయచేయమని అడుగుతున్నాను ప్రభు ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లోను ప్రభు మీరే అధ్యక్షుడిని నడిపించమని నీకు ప్రభా ఈ స్తుతి ఆరాధన నీకు మహిమాత్మకంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ ఆరాధనలో నీకే సమర్పించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాఠశాలలో చేర్చుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూర్చోనండి. ఆరాధన నడిపించినటువంటి దేవుని సేవకులకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆరాధన సేవకుల్లో ఒక నడిపిస్తారు. ఎవరు నడిపిస్తారని చెప్పను కానీ ఆ సమయానికి ఎవరికి పడిపోతుందో తెలియదు. అందుకే సేవకులు ఇంటికాడ ప్రిపేర్ అయి రావాలి. ఎందుకంటే 4 నెలలు ఆరాధన లేదు కదా, బావులు పూడిపోయినట్లుగా పూడిపోయింది బతుకంట కదా. అదే మీరు 4 నెలల్లో ఇంటికాడ ఉన్నారు కనుక, భార్యలతో ఉన్నారు కనుక, గర్భలో సేవకులు మీరు చక్కగా సాయంకాలం వేళ వంట అయిపోయిన తర్వాత భోజనానికి ముందు భార్యాభర్త ఇద్దరు కూర్చుని చక్కగా 2 పాటలు పాడుకొని ఆరాధన చేసుకుంటే ఇప్పుడు నడిపింది బాగుంటుంది కదా. అసలు ఆరాధన ఉందా కొంపలో? ఉంటే చక్కనటువంటి లీడింగ్ ఉంటుంది, తప్పదు కదా. ఆ ఆరాధన తప్పితే క్రమం ఇప్పుడు మరి కొత్తగా మొదలెట్టారంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాగే ఆదివారపు ఆరాధనలో పాటలు చక్కగా పౌలు 2 పాటలు నడిపిస్తాడు. ఆ తర్వాత మరలా 1 పాట ఎవరికైనా స్త్రీలలో కానీ లేకపోతే పురుషులలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి కొయిర్ లేదు కనుక మైక్లో అంతమందికి ఇవ్వలేమని చెప్పి ఆలోచన చేశారు. నేను నిన్న దినాన్న షాల్మియా విషయంలో ఏదో ట్రాన్స్పోర్ట్ మాట్లాడడానికి బాబుతో మాట్లాడితే బాబు అన్నాడు, అయ్యారు నాదొక చిన్న సలహా అండి అంటే ఏం చెప్పన్నా చెప్పు అంటే ఆయన అన్నాడు, ఒక స్టాండ్ పెట్టి మైక్ పెట్టేసి దానికి బైబిల్ స్టాండ్ పెట్టేసి వదిలేస్తే ఎవరు దాన్ని ఒప్పుకోకుండా ప్రార్థన చేసిన వాక్యం చదివినా ఏదైనా పాటలు పాడినా వాడు బాగుంటారు కదా, మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు. అన్నాను అది ఆలోచించడం కాదు, పెట్టాలని ఆలోచన ఉంది కానీ కాకపోతే అందరూ ఒకే మైక్ యూజ్ చేస్తారు, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్ వద్దు అనుకుని అందుకని పెట్టట్లేదని చెప్పాను. కానీ ఆలోచించి అసలు ప్రయత్నం చేసి చూద్దామని అందుకని ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం. పాటలు పాడి వాక్యం చదివి ఆరాధించిన మీ అందరికీ, ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వేళ లైవ్ నెట్ ప్రాబ్లం వల్ల కట్ అయింది. మళ్ళా తిరిగి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మెసేజ్ నడిచింది. కానీ
చాలా మంది ఆ మెసేజ్ని సంపూర్ణంగా వినలేకపోయామని వారు తెలియజేశారు. అయితే మరి దేవుని కృపను బట్టి మరి ఫేస్బుక్ అనేది ఆ నెట్తో ఉన్నటువంటి లింక్ కనుక మరి దేవుని కృపాక్షేమంగా ప్రజల వాక్యం వినేటట్లు ప్రార్థించండి. ఈ యొక్క రాత్రి కాలం సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రజలు ఎవరు అనే మాటను మనము వింటున్నాం. దేవుని ప్రజలు ఎవరు అనే మాటలో ఇప్పటికీ మనం నేర్చుకున్నవి పిల్లరా 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, దేవుని ప్రజలు ఎవరు అనంటే దేవుని స్వరము వినేవారు. రెండవది, దేవుని ప్రజలు ఎవరు అనంటే దైవజనుని యొద్దకు చేరుకునేవారు, అనగా దేవుని యొద్దకు చేరుకునేవారు. మూడవది, దేవుని ప్రజలు ఎవరు అని అంటే విధేయత కలిగి, అనగా లోబడే స్వభావం ఎవరికి ఉంటుందో వారు దేవుని ప్రజలు అని నేర్చుకున్నాం. ఈ దినం 4వ మాటను ధ్యానించబోతున్నాం. చూడండి, వాక్య గ్రంథములో నుండి నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయపు ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి ఇప్పటి వరకు మీరు నడిపించిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దైవజనునిగా మీకును ప్రజలకు మధ్య నిలబడి ఉన్నా నన్ను మరుగుపరిచి నాయన మీరు మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో పురారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మోషే ఇశ్రాయేలీయుల పాళెము ఎదుట నిలబడి, ద్వారమున నిలబడి, యెహోవా పక్షమున ఉన్నవారెవరో వారందరూ రండి అని పిలువగానే ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల ప్రజలలో లేవీయులు మాత్రమే బయలుదేరి ఆ ప్రజలలో నుండి దైవజనుడైన మోషే దగ్గరకు వచ్చారు. అనగా దేవుని ప్రజలు ఎవరు అనగా అల్లరి కార్యములలో నుండి, త్రాగుబోతుల చేష్టలలో నుండి, ఆ యొక్క తిని త్రాగి నాట్యాలాడే వారిలో నుండి వేరైపోయి మోషే దగ్గరకు చేరిన వారు దేవుని ప్రజలు. 4వది, దేవుని ప్రజలు ఎవరయ్యా అంటే లోకస్తులలో నుండి వేరైపోయేవారు. లోకస్తుల్లో నుండి వేరైపోవాలి. ఎందుకు వేరైపోవాలి? మనం దేవుని ప్రజలమైతే వేరైపోవాలా? చూడండి వాక్య గ్రంథాన్ని. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖనములో అపోస్తలుడైన పేతురు ఈ మాటను చెబుతా ఉన్నాడు. పెంతెకోస్తు దినాన ఈ సంభవం జరిగింది. నా మాట వినాలా? మీరు రెఫరెన్స్ రాసుకోవాలంటే ఏ రోజు రాయొద్దు, మీరు ఇంటికాడ రాసుకోండి. ఖాళీ నేను చెప్పేటప్పుడు వాక్యం వినాలి. అందరూ కూడా జాగ్రత్తగా రిఫరెన్స్ రాసుకున్నప్పుడు తప్పని రాసుకోవడం, అంటే పక్కన పెట్టి వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనములో పెంతెకోస్తు దినాన యెరూషలేములో జరిగినటువంటి పరిస్థితి ఇది. పెంతెకోస్తు దినమున యెరూషలేములో యోహాను గారి మేడగది అది. యోహాను పేరే మార్కు. బైబిల్ గ్రంథ చరిత్ర ప్రకారం మార్కు కుటుంబం ఉన్నతమైన కుటుంబం.
అప్పటిలోనే అది ధనవంతుల కుటుంబం. వారి ఇంటిలో పెద్ద హాలు లాంటిది ఉండేది. అక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేది. అయితే యేసు ప్రభువారు వెళ్ళక ముందు, అనగా ఆయన మరణించక ముందు నుండి ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుండేది. యేసు ప్రభువారు కూడా ఆ ఇంట్లో ప్రార్థనకి వెళుతూ ఉండేవారు. ఆ అనుభవాన్ని బట్టి నేను వెళ్ళిపోయిన తరువాత మీరు చెదిరిపోకుండా ప్రార్థనా స్థలానికి వెళ్ళి మీరు ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు కూడా మీరు ప్రార్థించండి అని చెప్పారు. ఆ పరిస్థితులలో యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు 120 మంది. అనగా యేసు ప్రభు వారు ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒలివల కొండ దగ్గర వరకు వెళ్ళి ఆయన సాగనంపిన వారు 120 మంది. ఈ 120 మంది యెరూషలేము వచ్చేసి మార్కు గారి ఇంటిలో వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ యొక్క అంశం ఏమిటి అని అంటే, ఆదరణకర్తను పంపిస్తానన్నావు, ఆదరణకర్తను పంపించు, మమ్ములందరినీ పరిశుద్ధాత్మతో నింపండి అని ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే పిల్లరా, 10వ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మవర్షం కుమ్మరించబడింది. ఈ 10వ రోజున ఆత్మవర్షం కుమ్మరించబడ్డానికి కారణం ఏమిటి అంటే, యోవేలు యొక్క ప్రవచనపు నెరవేర్పు. యోవేలు యొక్క, చూడండి ఇప్పుడు వాక్యాన్ని, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచ్చిన. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచ్చిన. బైబిల్ గ్రంథాన్ని తరువాత నేను సర్వజనుల మీద, అటు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినముల అంతమందు, అనగా అంత్య దినములలో నా ఆత్మను పనివారి మీద పని కత్తెల మీద కుమ్మరిస్తా. అంతేకాదు, మీ వృద్ధులు కలలు కట్టారు, యవనస్తులు దర్శనాన్ని చూస్తారు. ఇదిగో సర్వ జనుల మీద నా ఆత్మ కుమ్మరించబడుతుంది అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని పలికాడు. ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెం ఆలోచన చేస్తే విచిత్రముగా ఉంటుంది. ఏమిటి అని అంటే, వృద్ధులు సరిగ్గా నిద్రపోరు. రాత్రి పెద్ద వయసు వారికి నిద్ర పట్టదు. నిద్ర పట్టనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రార్థన పరులైతే ప్రార్థన ధ్యానంతో ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే రాత్రి నిద్ర పట్టదు కనుక ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి చిట్టుబాబు గారు, జైము గారు నాతో మాట్లాడుతున్నప్పుడు, మనం కూడా మాట్లాడారు ఒక 4 రోజుల క్రితం. మాట్లాడుతున్నప్పుడు జైము గారు చెప్పిన మాట, అయ్యా రాత్రి వేళ నిద్ర పట్టదు, నేను 3ంటికి ఆయనకి లేచి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే రాత్రి నిద్ర పట్టట్లేదు, ఆయనైతే లేచి ఇదిగో నిద్ర పట్టక వాక్యం చదువుకుంటున్నాడు అని చెప్పి. అంటే పెద్ద వయసు అయిన తర్వాత నిద్ర పట్టకపోతే ప్రార్థన చేయడమో వాక్యం చూడకలో జరుగుతుంది. మరి అలాంటప్పుడు వృద్ధులకు ప్రార్థన చేస్తారు కనుక వాళ్ళకి దర్శనాలు రావాలి. కానీ ఇక్కడ అంటాడు, వృద్ధులకు కలలు వస్తాయి, యవనస్తులు సరిగా ప్రార్థన చేయరు. యవనస్తులు నిద్రపోతారు సోమరపోతుల్లాగా, లేదంటే తిరుగుబోతుల్లాగా తిరుగుతారు, లేదంటే తిండిపోతుల్లాగా తింటా ఉంటారు, లేదంటే త్రాగుబోతుల్లాగా ఏదో బోతులాగా ఉంటారు. మొత్తానికండి తిండిపోతూ, త్రాగుబోతూ, తిరిగిపోతూ ఏదో బోతులాగా ఉంటారు. కానీ ప్రార్థన మాత్రం చేయరు, తక్కువ. మరి అలాంటప్పుడు ప్రార్థించినప్పుడు దర్శనం ఎలా వస్తుంది? దర్శనం అనేది ప్రార్థన చేస్తూ ఉండగా జరగబోయే సంభవాన్ని బయలుపరిస్తే దానిని దర్శనం అంటారు. దర్శనము వేరు, కల వేరు, స్వప్నం వేరు. దర్శనము రావాలి అంటే అతడు మోకాళ్ళ మీద ఉండాలి,
అతడు ప్రార్థించాలి. ప్రార్థిస్తూ ఉంటే దర్శనం వస్తుంది. కళ రావాలి అంటే నిద్రపోవాలి, నిద్రపోతే కళ వస్తుంది. మరి ఇప్పుడు యవనస్తులు దర్శనాలు చూస్తారు అంటే అర్థం ఏంటి అంటే యవ్వనస్తులు ప్రార్థించాలి. యవనస్తులు ఈ అంత్య దినములలో యవ్వనస్తులకు ప్రార్థన చాలా అవసరం, చాలా అవసరం. నీకు దర్శనం కావాలి అంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని నీకు బయలుపరచాలి అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు మోకాళ్ళ అనుభవం అవసరం. కానీ నేటి దినాల్లో యవనస్తులకు చాలా మందికి ప్రార్థన అనుభవం తగ్గింది. నువ్వు ప్రార్థిస్తే దర్శనాలు చూస్తావు. వృద్ధులు చక్కగా నిద్రపోతే కళలు చూస్తారు. అంతేకాదు దేవుని పనిని ఎవరు చేస్తున్నారో, స్త్రీలు గాని పురుషులు గాని, పని కత్తుల మీద, పనివారి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనపు నెరవేర్పు పెంతుకోస్తు దినాన జరిగింది. అంటే యేసు ప్రభువారు వెళ్ళిపోతూ, మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందండి, నేను వెళ్ళి తండ్రితో చెప్తాను, తండ్రి ఆదరణకర్తను పంపిస్తాడు, మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందాలి అని చెప్పిన మాట ఆ రోజుకి చెప్పిన మాట కాదు. అది యోవేలు ప్రవచనపు నెరవేర్పు. యోవేలు ప్రవచనపు నెరవేర్పు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. పేతురు భక్తుడు ఏమంటున్నాడు? నేను మనుషులందరి మీద, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను, మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో తన దాసుల మీదను, తన దాసురాండ్ర మీదను తన ఆత్మను కుమ్మరింతునని ప్రవచించెదరు. పైన ఆకాశమందు, కింద భూమి మీదను సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, ఆవిరిని కలుగా చేసిన చాలు. ఇది ఈ ప్రవచనం ఎక్కడిది అంటే యోవేలు ప్రవచనాన్ని పేతురు భక్తుడు ఎత్తి పట్టి మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతం ఏంటంటే పేతురుకి చదువు లేదు. పేతురుకి చదువు లేదు. చదువు లేని పేతురు యేసు ప్రభువు కన్నా ముందు, అంటే క్రీస్తు పూర్వం 700 మాట్లాడుతూ ఉన్నాడు. చదువు లేనటువంటి వాడు పేతురు, విద్య లేని వాడు. అలాంటి పేతురు ఇప్పుడు ఆత్మ అభిషేకము పొంది ప్రవచనాలను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవచన లేఖనాలను చూపిస్తూ ఉన్నాడు. ఇది ఫలానా యొక్క గ్రంథములో ఉన్న మాట నెరవేర్పు కదా, ఇది యోవేలు యొక్క నెరవేర్పు కదా ఆయన మాట్లాడుతున్నాడు. అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించే మనకు, దేవుని వాక్యాన్ని గ్రహించే మనకు, దేవుని యొక్క పురాణ లేఖనాలను బయలుపరచడానికి లోక సంబంధమైన చదువు కాదు ముఖ్యం, ఆత్మ. దేవునికి స్తోత్రం. నీకు కావాల్సింది లోక సంబంధించిన చదువు కాదు. చాలా మంది అంటారు, నాకు చదువు లేదు బ్రదరు. దేవుడు వాడుకుంటే చదువు అక్కరలేదు. చదువు అక్కరలే. మీరు సేవకుల చరిత్ర చదవండి. పిఎల్ పరంజ్యోతి గారు ఏం చదివాడు? 3వ తరగతి చదివాడు ఆయన. పిఎల్ పరంజ్యోతి గారు అంటే ఇండియన్ పెంతెకోస్తు మిషన్ స్థాపించినటువంటి దేశాలలో వెళ్ళి ఇంగ్లీష్లోను, తెలుగులోను, ఆయా భాషల్లోను సువార్తను ప్రకటించారు. దేవుడు వాడుకోవడానికి కావలసింది చదువు కాదు, ఆత్మ నింపుదల. ఈ రోజున ఆత్మ అభిషేకం లేకపోతే నీకు లోక సంబంధమైన చదువు గాని, లోక సంబంధమైన తెలివితేటలు గాని, లోక సంబంధమైన జ్ఞానం గాని ఎన్ని ఉన్నా అవన్నీ పెంటతో సమానం. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ నింపుదల
దైవజనునికి అది ముఖ్యమైనది. దేవుని స్తోత్రం. అనేక మంది చదువును బట్టి, వాళ్ళ అతి జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని ఏదో వివరిస్తున్నారు కానీ ప్రజలలో ఆత్మ కార్యం జరగకపోవడానికి గల కారణం బోధించేవాడు ఆత్మపులారా పొందినవాడు కాదు. బోధించేవాడు ఆత్మపూర్ణుడై ఉండాలి. అంతేకాదు ఆరాధన చేసేవారు కూడా ఆత్మపూర్ణుడై ఉండాలి. సేవకులు ఆత్మను పొంది ఆరాధన చేస్తూ ఉంటే, లోపల అంతరంగ పురుషుడు గంతులేస్తుంటే సంఘములో కూడా పరిశుద్ధాత్మ దేవుని కృంగరింపు జరుగుద్ది. ప్రజలు ఆత్మను పొంది పులారా దేవునిలో మహిమపరచబడతారు. దేవుని స్తోత్రం. సేవకులు గాని, ఆరాధన నడిపించే బిడ్డలు గాని ఆత్మ లేకుండా ఏదో వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ను బట్టి, ఏదో పాటలను బట్టి, వాద్యాలను బట్టి ఆరాధన చేస్తే ఆత్మ రాదు, ఆత్మ పొందలేదు. సేవకులు ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధన చేస్తూ ఉండాలి. అభిషేకాన్ని పొంది వాళ్ళు పులారా దేవుని స్తుతించాలి. పరిశుద్ధాత్మతో అంత సహవాసం ఉండాలి. నేను ఈ ప్లేస్లో ఒంటరిగానే ఉంటున్నా, అయినా రోజు నేను ఒక్కడిని ఆరాధన చేసుకుంటా ఉంటా. ఆఫీసులో కూర్చొని పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆత్మాభిషేకం దిగి వచ్చినప్పుడు నేను ఒక్కడినే భాషలు మాట్లాడుకుంటూ లేచి తిరుగుతా ఉంటా. భాషలతో దేవుణ్ణి స్తుతిస్తా ఉంటా. భాషల్లో ఆత్మపూర్ణుడై దేవుణ్ణి కనపరుస్తుంటా. నేను ఒంటరిగానే, అయినా పరిశుద్ధాత్ముడు నాతో ఉంటున్నాడు. ఆత్మ అభిషేకం కృమరించబడుతున్నప్పుడు భాషలతో దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, నాలో నేనే పరవశిస్తూ దేవుని ఆనందిస్తూ ఉన్నా. మనం ఆత్మపూర్ణులమైతే ఆరాధన మనం చేస్తుంటే ఆ ఆత్మ సంఘం అంతట్లో జీవజలముని ప్రవహిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని లేఖన ప్రకారం పేతురు విద్య లేనివాడు, కానీ ఏ వేరు లేఖనాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు. పెంతుకొస్తు దినమున వారు 120 మంది పులారా యోహాను గారి వెనక మార్కు గారి మేడలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు కృమరించబడ్డాడు. అక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా వారి పైన కృమ్మరించబడినప్పుడు వారందరూ ఆత్మాభిషేకము పొంది అక్కడ ఉన్న లోకల్ భాషలు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడిన భాషలు పరలోక భాషలు కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క యెరూషలేము పండుగకి, యెరూషలేము పండుగకి పెంతుకోస్తు పండుగ, పెంతుకోస్తునే కోతకాల పండగంట లేక వారాల పండగంట. కనుక ఆ పండగకి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న 15 జాతుల ప్రజలు ఆ పట్టణంలోకి వచ్చారు. వీళ్ళు ఆత్మను పొంది ఆ 15 జాతుల వారి భాషలు వీరు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడే అల్లరి ధ్వనికి పట్టణమంతా ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయింది. విచిత్రం ఏంటి చెప్పనా? ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కనుక మనకి న్యూస్ చాలా స్పీడ్గా దేశాలు దాటి వెళుతుంది, సరిహద్దులు దాటుతుంది. కానీ అసలు ఫోన్ అనేదే లేకముందు వార్త దీనికన్నా స్పీడ్గా ఉండేది. ఎలా ఉండేది ఒక మాట చెబుతూ మీకు అర్థం అవడానికి. యాకోబు మేనమామ ఇంటి దగ్గర నుండి బయలుదేరిన సంగతి మేనమామకి తెలుసు. 3 రోజుల వరకు దేవుడు చెప్పాడు, వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, ఎంతకాలం ఇక్కడ ఉంటామని చెప్పాడు. భార్యలతో మాట్లాడాడు. భార్యలు కూడా ఓకే అన్నారు. వాళ్ళని తీసుకుని బయలుదేరిస్తే లాభానికి తెలియదు. 3 రోజుల తర్వాత లాభానికి తెలిస్తే తరుముకుంటూ వచ్చేస్తున్నాడు యాకోబుని. గిలాదు కొండ పైన కలుసుకున్నారు. మేనమామకే 3 రోజుల తర్వాత తెలిసింది కదా. యాకోబు బయలుదేరి బెర్షెబాకు వస్తున్నాడన్న సంగతి అన్నయ్య యోసేపుకు తెలిసి 400 మందితో ఎదుర్కొంటున్నాడు. ఎలా తెలిసింది న్యూస్? యోసేపుకి వేగులు వారు ఎవరు లేరే. యాకోబు పని, నేను వస్తున్నాను కనుక అన్నయ్య ఎలా ఉంటాడు ముందు సమాచారం తెలుసుకోవడం పంపించలేదే. ఆ రోజుల్లో ఈ నెట్ లేదు, ఆ రోజుల్లో ఈ ఫోన్ లేదు, ఆ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దినాల్లోనే మనుషులు ఎంత స్పీడుగా సమాచారాన్ని ఇచ్చేవారు. ఇంకొక మాట చెబుతుంది. ఇప్పుడు లోకంలో దేన్నైనా చూడాలంటే మన ఫోన్లోకి వెళ్ళి దానిలో మనం చర్చ చేస్తే ఏ దేశమో ఏంటో దాని హిస్టరీ అంతా చూపిస్తుంది. అది కూడా నెట్ ఉంటే, లేకపోతే మళ్ళీ ఇది పోస్ట్ డబ్బా ఇది ఎంత పోనైనా కానీ. కానీ చిత్రం చెప్పనా, యేసు ప్రభు వారిని
సాతానుడు ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి లోకం మొత్తం కలిపి నిమిషంలో చూపించాడంట. ఎంతలో? చూడండి వాక్యాన్ని. నువ్వు ఫోన్లో కూడా నిమిషంలో చూడలేవు ఎంత కదా. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఎంతనా? ఒక్క నిమిషములో భూలోక రాజ్యములన్నీ ఆయనకు చూపించి. అంటే వాడి నెట్వర్క్ ఎంత, వాడి డేటా ఎంత అంటారు? వాడి దగ్గర ఉన్న ఫోన్ ఏ ఫోన్ అంటారు? మీరు ఆలోచించండి. ఇవాళ ఏదైనా చూడాలి అంటే మన ఫోన్లో ఎన్ని తిప్పలు పడుతున్నాము. కానీ అపవాది ఆ దినములలోనే ఒక్క నిమిషంలో లోకం మొత్తాన్ని, దాని యొక్క పరిస్థితిని ప్రభుకి చూపించి ఎర్రేశాడు. చూడు, లోకమంతా కూడా నాకు నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఇప్పటికన్నా అప్పటిలోనే సమాచారం స్పీడుగా అందేది. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఇప్పుడున్నది ఏది కొత్తదేం కాదు, ఇంతకు ముందున్నదే, కానీ ఇప్పుడు దాన్ని కొత్తగా చెప్పుకున్నాం కానీ కొత్తది ఏదీ లేదన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుదాం. ప్రసంగి 1, 9, 10 వచనాలు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు, ఇది నూతనమైనదని ఒకడు చెప్పును, అదియును మనకు ముందు దినములలో ముందు తరములలో ఉండినదే, పూర్వులు జ్ఞాపకములకు రాదు. దేవుని యొక్క లేఖనం మాట్లాడుతుంది, ఇదిగో ఇది కొత్తది అంటాడు కానీ కొత్తదేం కాదు, ఇది ఇంతకు ముందు తరములో ఉన్నదే, ఇంతకు ముందు తరములో ఉన్నదే, ఇది ఇదిగో కొత్తది అంటాడు. భూమి మీద ఏది కొత్తది లేదు, ఇంతకు ముందు ఉన్నదే లోకములో. దాన్ని కొంచెం మోడు చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు సీడీ అంటున్నాం కదా, ఇంతకు ముందు సీడీని గ్రామ్ఫోన్ రికార్డ్ అనేప్పుడు కదా ఎలా ఉండేది, అది ఇప్పుడు సీడీ అయింది, సైజ్ తగ్గించాడు, అంతే, ఏమీ లేదు. అంటే పూర్వ దినములలో ఉన్నదాన్ని ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు అనిపిస్తున్నారు. మీరు ఆలోచించండి, ఆ దినములలోనే ఎంత పురాణ శ్రేష్టమైనటువంటి జ్ఞానం, ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. పెంతెకోస్తు దినమున వాడు ప్రార్థన చేస్తూ ఉంటే 17 జాతుల ప్రజలు ఆ పట్టణంలో ఉన్న వాడు ఆత్మ పూర్ణులై ఆరాధన చేస్తూ ఉన్నారు, భాషలతో దేవుని కనపరుస్తున్నారు, భాషలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, భాషలతో వాడు పరవశిస్తూ ఉంటే ఆ శబ్దం, ఆ ధ్వని పట్టణం అంతా నిమిషాల్లో పాకేసింది మొత్తం. ఇప్పుడు పట్టణం అంతా ఎవరింటి క్యూ కట్టారంటే మార్కు గారింటి క్యూ కట్టారు. మార్కు గారింటి జరుగుతున్నట్టు చూద్దామని. అయితే వస్తే 120 మంది ఒకరికొకరి సంబంధం లేకుండా ఆత్మపూర్ణులై భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ మూలుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటే వచ్చి చూసినోడికల్లా ఏమనిపిస్తుందంటే, పెంతెకోస్తు పండగ కదా, వీళ్ళు పొద్దున్నే తాగేసినట్టున్నారు కొత్త మధ్యలో. ఎందుకంటే మద్యపు అలవాటు ఉన్నోడు తెలుసు ఈ లింకులని. యేసుదాస్ గారు కదా, నీకు అలవాటు ఉంది, ఎప్పుడు తాగారా? తాగలేదా? ఏం మంచిదండి, తాగినోడికి తెలుసు దాని ఏంటి తెలుసా, కొత్తగా తయారయ్యి అది మార్కెట్లోకి వస్తే అది తాగితే పిచ్చికి కొద్ది పిచ్చి మంది అంటారు, దాన్ని పచ్చి మంది అంటారు. మీకు చెప్పాలంటే పచ్చి మంది అంటారు. అంటే అప్పుడే తయారు చేసి మార్కెట్లోకి వస్తే వెంటనే తాగేస్తే తిక్కోడ్లాగా తయారవుతాడు, తెక్కెక్కేస్తాడు, వెంటనే ఎక్కేసి మళ్ళీ 1 గంటలో 2 గంటలు దిగిపోవాలి. అదే మందుని తయారు చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు బయటకు వదలకోకుండా నిల్వ పెట్టి దాన్ని వదిలితే అది తాగేటప్పుడు ఏం తెలియదు,
తాగిన తరువాత 2-3 గంటలకు పనిచేస్తాం. ఎందుకంటే తాగుబోతుడుగా అనుభవం కనుక చూపుతాం మీకు నేను. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఒక మనిషి పచ్చి మందు తాగితే, అంటే అప్పుడే తయారు చేసి వదిలేస్తే ఆ మనిషి ఆ మందు తాగానే పిచ్చికిక్కే కొద్దిది వెంటనే డౌన్ అయిపోతుంది. కానీ నిలవ పెట్టింది కానీ ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ పెరిగితే దానికి అంత కాస్ట్ పెరుగుతుంది. మీకు తెలుసు కాదు, మీరు అప్పుడప్పుడు ఫేస్బుక్లో చూస్తుంటారు. ఒక బాటిల్ 650 మిల్లీగ్రామ్స్ అయితే ఆ బాటిల్ కాస్ట్ 50 సంవత్సరాలది అయితే అది ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు. అంటే ఎంత నిలవ ఉంటే అంత ఖరీదు పెరుగుద్ది దానికి, అంటే అంత స్మూత్గా ఉంటుంది. అదే ఎమ్మటే తయారు చేసేసి వదిలేస్తే మార్కెట్లోకి పిచ్చి మందుగా తాగేస్తారు. ఎమ్మటే ఎక్కుద్ది, ఆర్థికతో గొడవపడతారు, దిగిపోతారు, మరి మామూలు అయిపోతారు. వాడు ఎందుకు జనాలు ఎక్కువ తాగుబోతులు అయిపోతారంటే పచ్చి మందు తాగేస్తారు, అదే కారణం. అయితే ఇప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళ వీళ్ళు ఏమంటున్నారంటే వీడు పొద్దున్నే కొత్త మద్యం తాగారంట. ఏ మద్యం అంటే పచ్చి మందు తాగేశారు, తయారైన తాగేశారని చెప్పి. ఎప్పుడైతే వీడు భాషలో మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాక వీడు ఎంత పొద్దున్నే కొత్త మద్యం తాగేశారేంటి, ఎంత తాగుబోతులేరు, పైగా ఆడోళ్ళు మగోళ్ళు తాగేసేట్టున్నారని చెప్పి వీడు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు పేతురు గారి చెవులు పడ్డాయి. వెంటనే పేతురు ఆత్మపూర్ణుడై లేచి అని అంటాడు, అయ్యా పొద్దుపడిచి జామైనా కాలేదు, మేము మద్యముతో మత్తులము కాలే, ఆత్మతో పూర్ణులమయ్యా. దేవుడి స్తోత్రం. అందుకే పౌలు అన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఏమై ఉండాలట? అనగా మద్యముతో త్రాగుడుతో మీరు మత్తులవద్దు, ఆత్మతో మత్తులై ఉండండి, ఆత్మ పూర్ణులై ఉండండి అని బోధించాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు. దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే వీళ్ళందరూ ఇప్పుడు తాగుతూ ఉంటే ఇలాగైపోయేదేమని జనం అనుకుంటుంటే పేతురు అంటాడు, లేదు లేదయ్యా, యోవేలు ప్రవక్త ఏ ప్రవచనాన్ని ప్రవచించాడో ఆ ప్రవచనపు నెరవేర్పు ఇప్పుడు మీరు చూస్తున్న కార్యం అన్నాడు. అయితే ఆయన లేచి నిలబడుతూ యోవేలు ప్రవచనమే కాదు, క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు సిలువబడ్డాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుత్థానుడై లేచాడు, ఆయన మరణానికి కారణం ఏమిటో, ఆయన యొక్క చరిత్ర ఏమిటో పేతురు గారు చెబుతుంటేనట ఆ వచ్చి వింటున్న వాళ్ళ హృదయాలలో పొడుచుకున్నాడు. ఏమైంది చూడండి వాక్యాన్ని. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:37. చూడండి, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలులను అడుగచ్చా. వాడు నొచ్చుకొని అన్న దగ్గర అంటాడు పడవబడి. ఏమైందట? ఏమంటే పడవబడింది అనగా వాక్యం అనేది ఖడ్గము వలె మారి వింటున్న వారి హృదయంలో పొడుచుకుంది. ఎప్పుడైతే పొడుచుకుందో వాళ్ళలో నుండి ఒక పశ్చాత్తాపం బయలుదేరింది, ఒక పురాణం ఒక హృదయ విధానమైనటువంటి బాధ బయలుదేరింది. అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మరి ఏదో ఎరగక చేశాం, తెలియక సిలువేశాం, తెలియక బాధ పెట్టాం, తెలియక తప్పుడుగా నడిచాం, ఇప్పుడు మేము ఏం చేయాలి అని వాక్యం అనేది పొడుచుకుంటే వాళ్ళలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. వాక్యము వింటున్నప్పుడు జరగవలసిన క్రియ ఏమిటంటే వాక్యం మనకు పొడుచుకోవాలి. ఏం చేయాలి? మనుషులు మారాలి అంటే వాక్యము పొడుచుకోవాలి. బైబిల్ చెప్పిన మాట, ఎవరైనాను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏ దైవజనుడైనా గాని అతడు ఎంత గొప్పవాడు గాని ఎంత చిన్నవాడు గాని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అది గాని వింటున్న వారి హృదయంలో పొడవబడి వారిలో నుండి పాపం బయటకు రాకపోతే ఒక భయంకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? పాస్టర్లకు ఉన్నటువంటి వార్నింగ్, మీరు వాక్యాన్ని బోధిస్తే విన్నవారి హృదయంలో వాక్యం అనే ఖడ్గం పడవబడి వాళ్ళల్లో నుండి పాపం అనే రక్తం బయటికి రావాలి. ఏం రావాలి? పొరపాటున వాక్యం బోధించిన సేవకుడు అలాగున బోధించకపోతే
బోధించిన వాడు శాపగ్రస్తుడవుతాడట. ఏమైపోతాడు? చూడండి వాక్యాలు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. చూడండి, రక్తమును వార్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఎవడైనా ఖడ్గాన్ని దూస్తే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేసేవాడు శాపం పొందుతాడు. అంతేకాదు, యెహోవా ఖడ్గం అంటే దేవుని ఖడ్గం ఏది? దేవుని వాక్యమే. దేవుని ఖడ్గము దేవుని వాక్యమే. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఎవడైనా దూస్తే అది పొడుచుకొని ఆ యొక్క వాక్యాన్ని వింటున్న వాడిలో నుండి రక్తం బయటికి రావాలట. బైబిల్ గ్రంథములో రక్తము పాపానికి ముంగుర్తు. దేనికి ముంగుర్తు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 1:18. రండి, మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తం వలె ఎర్రని వైరను అంటాడు. అంటే పాపములు ఏ రంగులో ఉంటాయట? ఇప్పుడు చెప్పండి, పాపములు ఏ రంగులో ఉంటాయి? ఎరుపు రంగు, రక్తపు రంగు. అందుకని దేవుడు అంటాడు, రండి, మీ పాపములు ఎర్రని వైరను, వాటిని తెలుపు చేసుకోనండి. అనగా రక్తము రావాలి అంటే పాపం బయటికి రావాలట. వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఏ వ్యక్తికైతే పొడుచుకుందో, వాక్యం ఏ వ్యక్తికైతే తగిలిందో, ఆ వ్యక్తిలో నుండి అతని పాపములు బయటికి రావాలి. రాకపోతే విన్నబోడికి ఏమి లేదట, బోధించిన సేవకుడికి శాపం అంట. ఏం చెప్పండి? బోధించిన సేవకుడికి. ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా బోధ చేసి ఎంతమంది శాపాన్ని పొందుతున్నారు పాదులు అనుకుంటాను నేను. నువ్వు అలా శాపం పొందే కన్నా అసలు బోధ చేయకుండా ఉంటాం మేలు కదా సేవకుడా. కాబట్టి సేవకుడు బోధించి శాపాన్ని పొందే కన్నా అసలు నువ్వు బోధ చేయకుండా మేలు కదా. శాపమైన తప్పుద్ది. ఈరోజు చాలా మంది బోధిస్తున్నారు కానీ ఎదట వారికి గుచ్చుకోవటంలా, ఎదట వారికి పొడుచుకోవటంలా. దేవుని మహాకృప, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ నిపుణుల, ఒక్క పావుగంట వాక్యం మాట్లాడినా కూడా ప్రజలలో పొడుచుకుని వాడు పశ్చాత్తాపడే కృపను నాకు ప్రభు ఇచ్చాడు. చాలా సందర్భాల్లో 10 నిమిషాలు కూడా వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 15 నిమిషాల్లో కూడా వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక సుమారు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల కాలంలో జరిగే ఒక మాట చెబుతాను నేను మీకు. పెళ్లిలో ప్రసంగం చేస్తే ఎవడైనా మారుమనసు పొందుతాడా? చెప్పాలా? మా సామె నూతున్నాడు నా పెళ్లి గురించి జాతరగా సోకన్నట్టుగా. పెళ్లిలో ప్రసంగం చేస్తే ఎవడైనా మారుమనసు పొందుతాడా? పెళ్లిలో ప్రసంగం చేశాను. ఎక్కడ? తాటిపాకలో. తమ్ముడు గోగి రాజేంద్ర ప్రసాద్ చర్చిలో ఒక పెళ్లి చేసి దానికి ప్రసంగం చేశాను నేను. ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి అప్పటికి అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఉన్న పదనాడలో ఉన్నటువంటి ఒక సోదరుడు కువైట్ దేశంలో ఉంటున్నాడు అప్పుడే. అంటే 20 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. మరి అతను ఎందుకు మార్చుకున్నాడో తెలియదు. అతని పేరు సద్దాం హుసేన్ మార్చుకున్నాడు. అతను క్రైస్తవుడే. ఇక్కడికి వచ్చిన తప్ప మరి ముస్లిం అయ్యాడంటే నాకు దేవదు. సద్దాం హుసేన్ పేరు మార్చేసుకున్నాడు. బంధువుడు కనుక పెళ్లికి వచ్చాడు. ఆ పెళ్లిలో 20 నిమిషాలే మాట్లాడే వాక్యాలు. 20 నిమిషాల పెళ్లి ప్రసంగం మెలిపెట్టింది వాళ్ళని. ఆయన వెంటనే దగ్గరికి వచ్చి, అయ్యా, నేను ఇంతమంది సేవకుల వర్తమానాలు విన్నాను, పైకి ఎన్నో పెళ్లి చూశాను, కానీ వాక్యం అంటే ఎలా ఉంటుంది అని నాకు అర్థం కాల. ఎందుకంటే చాలా మంది ప్రసంగాలు చేస్తే పెళ్ళు నవ్వించడము, కవించడము, స్తుతి కూటాల్లో పెడితే ఏదో పొగడ్డము, ఏదో సభలో మాట్లాడితే ఏదో చెబుతారు, కానీ వాక్యం ఇలా పొడుచుకుంటుందని తెలవదండి. నేను కువైట్లో ఉంటున్నా, తిరిగి వెళ్ళిపోతున్నా.
నేను ఇదిగో 2-3 రోజులు వెళ్ళిపోతాను కనుక మీరు ఏం చేస్తారో తెలియదు, మీ కార్యక్రమం ఎలా ఉంటుందో తెలియదు, మా ఇంటికాడ దయచేసి ఇదిగో రేపు రాత్రి స్తుతి కూడిక పెట్టి మాకు వాక్యం చెప్పండి అన్నాడు. నేను మంచి బిజీ షెడ్యూల్లో ఉన్న ఆ దినాల్లో నేను బ్రదర్ కాదంటే లేదు బ్రదర్ నన్ను అర్థం చేసుకోండి అంటే అప్పుడప్పుడు వేరే కార్యక్రమాన్ని ఆఫ్ చేసి వారి ఇంటిలో స్తుతి కూడిక పెట్టి వాక్యాన్ని బోధించారు. అనగా దైవజనుడు ఆత్మ పూర్ణుడైతే పెళ్లిలో 15 నిమిషాల ప్రసంగమైన, స్తుతి కూడికలో 1/2 గంట ప్రసంగమైన, ఆరాధనలో కీర్తనలో చెప్పే 1/2 గంట ప్రసంగమైన ఎదట వాళ్ళని పూడ్చుకుంటుంది, ఎదట వాళ్ళలో దూసుకుపోద్ది. నువ్వు చెప్పేది గంట కల్లా. మీకు తెలుసా బిల్లీ గ్రామ్ గారు మాట్లాడేది 1/2 గంట వాక్యం. ఆ 1/2 గంట వాక్యానికి 10 గంటలు ప్రార్థించేవాడు. పైగా డేటు ఆయన 2-3 సంవత్సరాలకు ముందిస్తాడట. ఎవరైనా అయ్యా మా సువార్త సభలకు రావాలండి మా దేశం అని ఆయన పిలిస్తే 3 సంవత్సరాల తర్వాత డేట్ ఇచ్చి ఇచ్చిన దగ్గర గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడల్లా చేస్తుండేవాడు ప్రార్థన. పైగా ఎన్ని గంటలు చేస్తాడండి ప్రసంగం అంటే 1/2 గంటే. 1/2 గంట వర్తమానం కొన్ని కోట్ల మంది ప్రజలను దేవుని వైపు తిప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మాట్లాడేది 10 నిమిషాలు కావచ్చు, 1/2 గంట కావచ్చు. ఆత్మ పూర్ణుడు అయితే ఒక్క మాట చాలు. చాలా మంది అంటారు నాకు అరగంట ఇచ్చాను బ్రదర్, టైం సరిపోలేదు. చాలు నీకు ఆ టైం. దేవుని యొక్క మాటలు నువ్వు ఆత్మ పూర్ణుని అందించాలంటే చాలు. దేవుడిని వాడుకుంటే ఒక్క మాట చాలు మనుషులు కార్యం చేయడానికి. పేతురు భక్తుడు ఎన్ని గంటల ప్రసంగం చేశాడు? పేతురు భక్తుడు ఎంత ప్రసంగం చేస్తుంటే ఏమీ రాదు, లేచి నిలబడి కొద్ది సమయం మాట్లాడితే వింటున్న వారి హృదయాలు దూసుకుపోయి బద్దలైపోవడం ప్రారంభించాయి. ఈ దినాల్లో వాక్యం వింటున్నాం కానీ ప్రజల్లోంచి పాపం బయటికి రాకల్లా, వాక్యం వింటున్నాం కానీ ప్రజల్లోంచి రక్తం బయటికి కారటలేదు. కారణం దూసేవాడు సరిగ్గా దుయ్యకపోవడం, దూసేవాడు కులారా ఆ యొక్క ఆత్మ పూర్ణుడు కాకపోవడం. బైబిల్ అంటుంది అలాగున ప్రసంగాలు చేసే దైవజనులు శాపాన్ని పొందుతారు, శాపాన్ని పొందుతారు. అయితే పేతురు అంటాడు ఇదిగో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారండి, ఇది ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఒక మాట చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరైపోయి ఏమైపోవాలట? జాగ్రత్తగా గమనించాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరవండి. దావీదు భక్తుడు చక్కగా చెప్పాడు ఆ మాట. చూడండి కీర్తన గ్రంథం 1వ కీర్తన 1-2 చరణాలు. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ చరణం చదువుదాం. చూడండి మూర్ఖుల నుండి వేరైపోవడం అంటే అర్థం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటలో కూర్చుండక. వేరైపోవడం అంటే అర్థం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, వారి ఆలోచనకు వేరైపోవాలి. అపహాస్యకులతో కలిసి నువ్వు కూర్చోకూడదు, వారికి వేరైపోవాలి. పాపుల యొక్క నడకలో నువ్వు నడవకూడదు. పిల్లారా, వేరైపోవడం అంటే అర్థం వాళ్ళ ఆలోచనలో నుండి, వారి ప్రవర్తనలో నుండి, వారి యొక్క ఉద్దేశాల్లో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావు. అంతేగాని వేరైపోవడం అంటే అర్థం నువ్వు రక్షించబడ్డావు కనుక ఇక వాళ్ళతో మాట్లాడుకోకుండా ముఖం మార్చేసుకోమని కాదు అర్థం. వాళ్ళతో పులారా మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకోకుండా బంధుత్వాలు లేవు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను మీ ఇంటికి రాను అని తెగొట్టుకోవడం కాదు అర్థం. దేవుని వాక్యం ప్రకారం వేరైపోవడం అంటే అర్థం వారి పాపపు క్రియలలో నుండి నువ్వు సపరేట్ అవ్వడం. ఈ రోజున పులారా మనం వారి యొక్క ఆలోచనలు ఏకీభవించకుండా వేరైపోవాలి, ప్రత్యేకించబడాలి. దేవుని పిల్లలు లోక ఆశలలో నుండి, దేవుని పిల్లలు లోక భోగాలలో నుండి, దేవుని పిల్లలు లోక తలంపులలో నుండి వేరై, లోక తలంపులలో నుండి వేరై ప్రత్యేకమైన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, దేవుణ్ణి వెంబడిస్తున్న వారుగా వారు ప్రత్యేకంగా కనపడాలి. దేవునికి స్తోత్రం. మీకు ఒక మాట చెబుతాను. అంతియోకయలో సంఘము ప్రారంభించబడింది. పౌలు, బర్నబా వెళ్ళి అక్కడ
అక్కడ సంఘాన్ని సంవత్సరం 6 మాసాలు నడిపించారు. అప్పటి వరకు భూమి మీద క్రైస్తవుడు అన్న పేరు లేదు. మీరు బాగా చరిత్ర తెలుసుకోవాలి. భూమి మీద అప్పటి వరకు ఎవరిని ఒక్కడిని కూడా క్రైస్తవుడు అనలేదు. యేసు ప్రభు పుట్టినా క్రైస్తవుడు అనలేదు. ఆయన పెరిగినా క్రైస్తవుడు అనలేదు. ఆయనను వెంబడించామన్న వారిని క్రైస్తవులు అనలేదు. అపోస్తలులు అన్నారు, శిష్యులు అన్నారు, ఆయన మాటలు వినేటువంటి వారిని ప్రజలు విశ్వాసులు అన్నారు, కానీ క్రైస్తవులు అన్న పదం వాడలేదు. మొట్టమొదటిగా ప్రపంచములో ఈ పదం ఎక్కడ వాడబడింది అంటే అంతియోకయ అనబడుతున్న సంఘములో క్రైస్తవుడు అనే పదం వాడారు. అంతియోకయలు 2 అంతియోకయలు ఉన్నాయి. ఒకటి సిరియాలో ఉన్న అంతియోకయ, రెండవది పిసిదియా అనబడుతున్న దానిలో ఉన్న అంతియోకయ. అయితే సిరియాలో ఉన్న అంతియోకయలో సంఘము కట్టి ఆ సంఘాన్ని ప్రభు వైపు నడిపిస్తూ ఉంటే ఆ పట్టణములో ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ విధానం, వీళ్ళ నడవడిక, వీళ్ళ క్రియలు చూసి వీళ్ళు క్రైస్తవులు అని అన్యులు పేరు పెట్టారు వీళ్ళకి. చూడండి వాక్య గ్రంథాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 3 సార్లు వాడారు క్రైస్తవుడు అనే పదం. చాలా మందికి తెలియక క్రైస్తవుడు అంటే బైబిల్ గ్రంథం క్రైస్తవుది కనుక అది అక్కడ రాసుకున్నారంట. ఇది క్రైస్తవుడు కాదు, సర్వలోక ప్రజల కొరకై దేవుడు అనుగ్రహించిన దేవుని వాక్యము కలిగిన గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యమును బట్టి మొట్టమొదటిగా అంతియోకయ అనే దేశములో క్రైస్తవులు అన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న వారిని, యేసు ప్రభుని వెంబడించిన వారిని, యేసు ప్రభు విశ్వాసం ఉంచిన వారిని ఎందుకయ్యా క్రైస్తవులు అన్నారు అంటే, క్రైస్తవుడు అనగా క్రీస్తుని పోలి నడుచువాడు అని అర్థం. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి నడుచువాడు. క్రీస్తుని పోలి నడుచువాడు. పులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేడు మన క్రైస్తవులం అని పిలువబడుతుంటే మనము క్రీస్తుని పోలి నడుస్తున్న వారమేనా? క్రీస్తు లోకానికి వేరే బ్రతికాడు. లోక మాలిన్యం అంటించుకోవాలా, లోక మాలిన్యము అంటించుకోవాలా. లోక బురదలో ఆయన అడుగు పెట్టాల. ఆయన ఉన్న దినాల్లో రాజకీయం లేదా? యేసు ప్రభు దినాల్లో రాజకీయం లేదా? ఏకంగా నువ్వు రాజుగా ఉండు, నీకు రాజ్యం ఇస్తామని ప్రజల దగ్గరికి వచ్చి పట్టుకుని కిరీటం పెట్టబోయారు. ఆ గుద్దయ్య ఇవన్నీ అది తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇవాళ మన వార్డులో ఎవరైనా వచ్చి మీరు గర్భంలో ఉన్నారు కదా, ఇదిగో మీరైతే మా కౌన్సిలర్గా బాగుంటారంటే సంకల వేసుకుని తయారైపోతాం. నేను కౌన్సిలర్గా ఉంటాను, నేను కౌన్సిలర్గా ఉంటాను. ఏమండి యేసుప్రభు ఉండలేక ఇవాళ చాలా మంది మాలిన్యం అంటించుకుంటున్నారు. మాలిన్యం ఇవాళ క్రైస్తత్వానికి లోక రాజకీయాలకి పొత్తు లేదు. చాలా మంది యవనస్తులు కూడా ఈ మధ్యన మారు మనసు లేకపోకుండా టీముల కింద ఏర్పడి మేమేదో క్రైస్తత్వానికి మేలు చేస్తాం, లేకపోతే మేమేదో దీన్ని ఉద్ధరిస్తాం. ఎవరికైనా క్రైస్తవులకు అన్యాయం జరిగితే మేము నిలదీసి అడుగుతాం. నువ్వేవుడు నిలదీయడానికి? యేసుప్రభు ఏమైపోయాడు? బతికేమన్నాడుగా, ఆయన సజీవుడే లేచాడుగా. నువ్వేం అడిగేది క్రైస్తవ పక్షాన్ని వెళ్ళి? దేవుడు సజీవుడు కాకపోతే అప్పుడు నువ్వు గలగదేసుకోవాలా. ఆయన సజీవుడు, ఆయన బిడ్డల పక్షాన్ని ఆయన పోరాడువాడు. నువ్వేంటి చేసేది అంటే క్రైస్తత్వంలోనికి నెమ్మదిగా లోక మాలిన్యం వచ్చేస్తుంది. దానిని అంటిస్తున్నాం, రాజకీయాలు అంటిస్తున్నాం. పరిశుద్ధతకి రాజకీయాలతో పొత్తు లేదు, పొత్తు లేదు. నేను చూస్తున్నాను చాలా మందిని దావీదు సేన అని పేరు, లేకపోతే మహాసేన అని పేరు, జనసేన అని పేరు, ఇలా చాలా మంది యవనస్తులు తయారవుతున్నారు. పులాల సేనని మీరు ఏ ఛానల్ అయినా పెట్టుకోండి, మీరేదే నడిపించుకోండి, కానీ క్రైస్తత్వంలోనికి మాత్రం ఆ మాలిన్యాన్ని పులారా ఎవరు చొప్పించవద్దు. క్రైస్తత్వం పులారా దేవునిది, క్రైస్తత్వం దేవునిది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు.
నేటి దినాల్లో చాలా మంది ఆ పరిశుద్ధత లేకోకుండా, లోకానికి వేరు కాకుండా లోకముతో మమేకమై లోకముతో పులారా పరిశుద్ధతని పాడు చేస్తున్నారు. దేవుని యొక్క లేఖనం పులారా మాట్లాడుతుంది, దేవుని పిల్లలు ఎవరు అంటే వేరైపోవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్లరి పాటల్లో నుండి, అల్లరి ఆటల్లో నుండి, అల్లరి క్రియలలో నుండి వారు వేరై దైవజనుల దగ్గరికి వచ్చేసారు. లోక పరిసరందరూ కూడా తాగుతా ఉన్నారు, డాన్స్ వేస్తా ఉన్నారు, పండగని పులారా గంతులేస్తా ఉన్నారు, ఉత్సాహంతో ఉన్నారు. అవన్నీ వద్దు, మాకు ఇది అపవిత్రమైంది అని దైవజనుడు పిలవగానే వేరైపోయాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం వేరై ఉండాలి. దేవుని పిల్లలుగా పులారా మనం ప్రత్యేకించబడాలి. ఎందుకో తెలుసా? మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం. పవిత్రత కాపాడుకోకుండా లోకములో ఉన్నామని చెప్పి లోకస్తుల వలె తిరుచు త్రాగుచు వాడితో పులారా గలిబిలిగా ఉంటే మనం కూడా విడిచిపెట్టబడతాం. ఈ రోజున జాగ్రత్తగా గమనించాలి. లోతు సొదొమ గుమారాలో ఉన్నాడు. సొదొమ గుమార బహు భయంకరమైనటువంటి దుష్టత్వము కలిగింది. కానీ లోతు సొదొమ గుమారాన్ని విడిచిపెట్టకుండా దానిలోనే ఉంటూ మనసును నొప్పించుకున్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టకుండా దానిలో నొప్పించుకుంటే చివరాకారికి దేవుడు కనికరపడి రెక్కలు బట్టి లాక్కొచ్చాడు బయటికి. రెక్కలు బట్టి లాక్కొచ్చిన భార్య ఉప్పు స్తంభమైపోయింది. ఈ రోజున జాగ్రత్తగా మీరు గమనించండి. లోకానికి వేరే ప్రత్యేకముగా బ్రతుకుతున్నారా? మిమ్మల్ని చూస్తుంటే ఈమె క్రైస్తవ బిడ్డండి, ఈమె ఇదిగో దేవుని బిడ్డండి అని మనం చెబుతున్నారా? మీరు ఆలోచించండి. ఈ రోజున అనేక మంది దేవుని ప్రజలుగా లోకంలో కనబట్టలా, లోకములో కలిసిపోయి మందలో పులారా మనం చేరిపోతున్నాం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సింది, దేవుని బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే, దేవుని బిడ్డ నువ్వు అనిపించుకోవాలంటే, దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? లోకాశలకు, లోక భోగాలకు, లోక క్రియలకు నువ్వు వేరైపోయి బ్రతకాలి. ఈ రోజున దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం వేరైపోయే లక్షణం. ఇది మనలో ఉంటే మనం దేవుని ప్రజలము అని పిలువబడతాం. లేకపోతే పులారా లోకస్తులం అయిపోతాం. మన గుడికొచ్చినా, ప్రార్థనకు ఏం చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నా, మనలో ప్రత్యేకత లేకపోతే పులారా ఆ ప్రత్యేకతను బట్టి మన జీవితాల్లో సరైనటువంటి ప్రవర్తన లేకపోతే దేవునిలో నిలిచే అవకాశము లేదు. ఒక్కసారి స్వరం వినగానే వెంటనే వారిలో నుండి వేరైపోయారు. ఈరోజు చాలా మంది చెబుతారు, ఇప్పుడే కదా బ్రదర్ నేను వాక్యం వింటున్నాను, ఇప్పుడే కదా బ్రదర్ దేవుని మందిరానికి వచ్చాను, నిదానంగా మార్చుకుంటాను, ఆ నెమ్మటే వదిలిపెట్టేస్తే ఎలా కుదురుద్ది, వాడి నెమ్మటే విడిచిపెట్టలేండి అని చెప్పి చాలా మంది సాకులు చెబుతా ఉంటారు, బంధాన్ని తెంచుకోలేక. కానీ ఇప్పుడు ఒక్కసారి దేవుని బిడ్డలు లోకము నుండి వేరైపోవాలి. మీకు ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. తల్లి 9 నెలలు బిడ్డని కడుపులో మోస్తుంది. బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఉంటాడు. ఆ తరువాత బిడ్డను ప్రసవిస్తుంది. ప్రసవించగానే మంత్రసాని దగ్గరికి వెళ్ళి, వీడు 9 నెలలు తల్లి కడుపులో పెరిగాడు, జాగ్రత్తగా పెంచింది, ఇప్పుడు సడన్ గా వాడు బయటికి రాగానే వెంటనే పేకోసైతే బాగుంటుంది ఏంటి, ఇవాళ సగం పోద్దాము, క్రిస్మస్కి ఒక సగం పోద్దాము, ఈస్టర్కి ఒక సగం పోద్దామని పేగులు కొయ్యిపోకుండా అలాగే ఉంటే వాడు ఏమైపోతాడు? చెప్పాలా? ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? తల్లిలో ఉన్న మాలిన్యం పేగు ద్వారా వీడికి వచ్చేస్తుంది. అందుకని తల్లి గర్భములో నుండి బిడ్డ బయటికి రాగానే మంత్రసాని కొత్త బ్లేడు పెట్టి లేక కత్తిరి పెట్టి కట్ చేసి వేరు చేసేస్తుంది. ఆ బిడ్డ వేరైపోవాలి. వేరు కాకపోతే ఆ బిడ్డ చచ్చిపోతాడు. నీవుగా నేనుగానంతే. లోకములో నుండి ప్రభువులోకి వచ్చామా, ప్రభువులోకి రాగానే లోకాశలలో నుండి, లోక మాలిన్యములో నుండి వేరైపోవాలి. నీ పరిశుద్ధత, నీ ప్రవర్తన, నీ క్రియలు ప్రత్యేకించబడాలి. అంతేగాని ప్రభువు నమ్ముకున్నావు 40 సంవత్సరాలు అవుతుంది, బతుకు మారదాయే,
ప్రభు నమ్ముకున్నావు, ప్రార్థనకి వెళతావు, మన క్రియలు మారవాయే. ప్రభు నమ్ముకున్నాం, ఏంటి వాక్యం చదువుతుంటాం, వాక్యం వింటా ఉంటాం, ఏదో విశ్వాసం అంటాం. లోకానికి వేరవు. లోకం ఏ గంతేస్తే ఆ గంతేస్తాం, లోకం ఏ వేషాలు వేస్తే ఆ వేషాలు వేస్తాం. లోకంలో ఎలాగ ప్రజలు బతుకుతుంటే మనం కూడా అలాగే బ్రతికేస్తా ఉంటాం. ఏంటి అది అంటే, నువ్వు వేరైపోయిన వ్యక్తివి కాదు. నువ్వు వేరైపోతే నీలో ప్రత్యేకత కనపడుతుంది. కనుక దేవుని పిల్లలుగా లోకానికి వేరై, మూర్ఖులవి తరానికి వేరై రక్షణ పొంది మన పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుని రాకడకు సిద్ధపడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా, దేవుని ప్రజలైనటువంటి వారు ఎలా ఉండాలో, దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి నాయన లక్షణములు ఏమిటో మీరు మాతో మాట్లాడుతుండగా గ్రహించగలిగిన బుద్ధి మాకు దయచేయండి. నాయన ఆత్మీయ జీవితాలను సరి చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం దృష్టిని పోకుండా వాడి క్రియలు లయపరుచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభువా, నీ ప్రజలు లోకాశలలో నుండి, లోక భోగాల్లో నుండి వేరైపోయినట్లుగా మేము కూడా ఈ లోక మాలిన్యము నుండి, లోక పరిస్థితుల నుండి వేరై నీకు మహిమకరముగా బ్రతికే కృప మాకు దయచేయండి. నాయన ఈ యొక్క నాయన ఆరాధనకే కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ కృపతో నింపి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.